ప్రియమిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు క్రమంగా దేవుని దయలో, ఆయన కృపలో వర్ధిల్లుతూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో యేసు వివాహము మరియు విడాకులు అనే అంశానికి సంబంధించి తెలియజేసిన లోతైన విషయాలను గూర్చి మరియు ధనవంతుడైన యవ్వనస్తుని యేసు కలుసుకోవడాన్ని గూర్చి ఇందులో చర్చిస్తాం. ఇక సందేశాన్ని వీక్షిద్దామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్తలోని ఈ అధ్యయన ప్రయాణంలో యేసు తన శిలువ మరణానికి ముందు చివరిసారిగా యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తిరిగి యూదయలో ప్రవేశించినట్లుగా చూస్తాం. ఇందులో ఆయన చేసే మరియు చెప్పే ప్రతి దానిలో ఒక నిర్దిష్ట ఉద్దేశం అంటూ ఉందని తెలుసుకుంటాం. ఇక మత్తయి సువార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతంలోకి వచ్చెను. యేసు ఈ మాటలు ముగించిన తరువాత, ఇంతకీ అవే మాటలు 16 నుండి 18 అధ్యాయాల్లో మనము పరిశీలిస్తున్న విషయాలే. గలిలయలో తాను చెప్పాలనుకున్నది ముగించిన తర్వాత ఆయన దక్షిణానికి కదిలి యోర్దానికి అవతల వైపున ఉన్న యూదయ సరిహద్దుల్లోకి, అంటే యోర్దాను నది యొక్క తూర్పు ఒడ్డునకు వచ్చాడు. ఇప్పుడు ఆయన యూదయ సరిహద్దులో ఉంటున్నాడు. 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. ప్రియులారా, ఇంతకుముందు చాలాసార్లు చెప్పబడిన విషయాన్ని మరలా నొక్కి చెప్పడానికి నేను 2 పదాలను కలిపి చెప్పాలనుకుంటున్నాను. ఒక పదము జన సమూహములు మరియు మరొక పదము స్వస్థపరచబడిరి. స్వస్థత పొందింది కేవలము కొద్దిమంది మాత్రమే కాదు, అనేకులు స్వస్థత పొందారు. అధ్యయన కాలము గడిచే కొద్దీ ఈ విషయము నన్ను మరింతగా ఆకట్టుకుంటుంది. ప్రియులారా, నీవు విశ్వాసముతో స్వస్థపరిచే వరము గల వ్యక్తిగా ఉండాలనుకుంటే ముందుగా ఆసుపత్రులకు వెళ్ళి వాటిని ఖాళీ చేయించాలి. మన ప్రభువు అటుగా వెళ్ళినప్పుడు అలాగే చేశాడు. స్వస్థత పొందాలనుకున్న వారెవరైనా స్వస్థత పొందగలిగారు. బహుజనులు స్వస్థత పొందారు. ఇక వివాహము మరియు విడాకులు అనే అంశాన్ని గురించి చర్చిద్దాం. ఇప్పుడు మత పెద్దలు విడాకుల విషయమై ఒక ప్రశ్నతో ప్రభు వద్దకు వచ్చారు. ఆయన వివాహము గురించిన దేవుని ఆదర్శాన్ని మరియు విడాకుల కారణాలను పునరుద్ఘాటించాడు. 19వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, పరిసయ్యులు ఆయనను శోధించుటకు లేదా పరీక్షించుటకు వచ్చారు. వారు ఆ కాలంలో ఎంత కష్టంగా ఉందో ఈనాటికి అంతే కష్టంగా ఉన్న ఒక జటిలమైన సమస్యను తీసుకొని వచ్చారు. అదేమిటంటే, ప్రతి కారణమును బట్టి పురుషుడు తన భార్యను విడనాడటం లేదా విడాకులు ఇవ్వడం ధర్మమేనా? ఇది మన కాలంలోని క్రైస్తవుల మధ్య కూడా అంతే సజీవమైన సమస్యగా ఉంటున్నది. ప్రియులారా, మానవ కుటుంబ సంక్షేమం కోసము దేవుడు మానవాళి అందరికీ కొన్ని విషయాలను ఇచ్చాడని ముందుగా చెప్పాలని అనుకుంటున్నాను. ఉదాహరణకు, ఇంటి రక్షణ కోసము ఆయన వివాహాన్ని ఇచ్చాడు. రక్షింపబడిన వారైనా రక్షింపబడని వారైనా మానవాళికి ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు ఇచ్చిందే వివాహం. మరొక ఉదాహరణ, ఒక దేశాన్ని రక్షించడానికి, దాని పౌరుల ప్రాణాలను కాపాడడానికి దేవుడు ఇచ్చినదే మరణ శిక్ష. అలాగే వ్యక్తికి ఒక రోజు విశ్రాంతి లభించేలా అతని రక్షణ కోసము దేవుడు విశ్రాంతి దినపు నియమాన్ని ఇచ్చాడు. వ్యక్తిని, కుటుంబాన్ని మరియు దేశాన్ని రక్షించడానికి దేవుడు ఈ నియమాలను ఇచ్చాడు. ఇవి ఆయన మానవాళి అందరికి ఇచ్చిన సాధారణ నియమాలు. ఆ తర్వాత
ఆయన తాను ఎన్నుకున్న ప్రజల కోసము వాటిని ప్రత్యేకం చేశాడు. ఇప్పుడు వివాహానికి సంబంధించిన ఈ ప్రశ్నను మనము పరిశీలిద్దాం. వాస్తవానికి ఇక్కడ ఈ ప్రశ్న ఇశ్రాయేలు జాతీయ సందర్భానికి పరిమితమై ఉంది. అయితే ఈనాడు సమకాలీన క్రైస్తవుని కోణంలో మనము దీనిని పరిశీలిస్తున్నాం. ఏ కారణం చేతనైనా ఒక పురుషుడు తన భార్యను విడనాడడం ధర్మమేనా? 19వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు. ప్రభువైన యేసు వారిని తిరిగి ఆరంభానికి అంటే వివాహము గురించిన దేవుని ఆదర్శానికి తీసుకుని వెళ్ళాడు. మోషే ధర్మశాస్త్రము విడాకులను విస్తృతమైన ప్రాతిపదికన అనుమతించింది. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకొనిన తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ప్రియులారా, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఒక అపరిచితుణ్ణి వివాహం చేసుకోవడంతో పోలిస్తే విడాకులు అంత చెడ్డవి కావు. ఉదాహరణకు యాజకుని కుమార్తె ఒక అపరిచితుణ్ణి వివాహం చేసుకుంటే ఆమె ఇశ్రాయేలు జనాంగం నుండి బహిష్కరించబడేది. అయితే కాలం గడిచే కొద్దీ మోషే ధర్మశాస్త్రము అర్ధరహితమైపోయింది. మరియు రొట్టెను కాల్చడం వంటి చిన్న చిన్న అత్యంత బలహీనమైన సాకులతో కూడా విడాకులు మంజూరు చేయబడ్డాయి. ఫలితంగా మన ప్రభు కాలంలో విడాకులకు సంబంధించి చాలా గొప్ప చర్చ జరిగింది. 19వ అధ్యాయము 5, 6 వచనాలను మనం గమనిద్దాం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. ప్రియులారా, మానవ కుటుంబంలోకి పాపము ప్రవేశించక ముందు స్త్రీ పురుషుల కొరకు దేవుడు కలిగి ఉన్న మొదటి ప్రణాళిక ఇదే. విడాకులు దేవుని యొక్క ఆదిమ ప్రణాళికలు లేవు. ఎందుకంటే పాపము దేవుని ఆదిమ ప్రణాళికలు లేదు. మరియు విడాకులు ఎల్లప్పుడూ పాపం యొక్క ఫలితంగానే ఉంటున్నాయి. పాపం అనేది విడాకులకు కారణమవుతుంది. కాబట్టి మన ప్రభువు వారిని తిరిగి ఆ ఆదిమ దేవుని ప్రణాళిక వద్దకు తీసుకుని వెళ్తున్నాడు. ఇక 19వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడగగా, వారి ప్రశ్నకు నేపథ్యం తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను చదవాలి. ఇంతకు మోషే విడాకులను ఎందుకు అనుమతించాడు? 8వ వచనాన్ని గమనిద్దాం. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగు జరగలేదు. మోషే దానిని ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే వారి హృదయ కాఠిన్యం వలన. చూడండి, వివాహము మానవ సంబంధాల్లోకెల్లా అత్యంత సున్నితమైనది మరియు మధురమైనది కూడా. దానితో పోల్చదగింది మరొకటి లేదు. వాస్తవానికి వివాహము క్రీస్తుకు మరియు సంఘానికి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీకగా ఉండాలి. అందువల్ల విశ్వాసులు మాత్రమే ఈ ఉన్నతమైన మరియు పవిత్రమైన సంబంధాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలరు. అయితే వారు విఫలమై కఠిన హృదయాలు వారిలో ప్రవేశించినప్పుడు ఆ వివాహము ఒక డొల్లాగా బూటకంగా మారుతుంది. అది కేవలము వివాహానికి ఒక అపహాస్యం మాత్రమే అవుతుంది. నా ప్రియ స్నేహితుడా, మానవ హృదయ కాఠిన్యం కారణంగా దేవుడు విడాకులను అనుమతించాడు. దేవుడు మన పట్ల కరుణామయుడు, ఎంతో దయామయుడు. కానీ విడాకులు మాత్రము ఆయన ఆదర్శం ఎన్నటికీ కాదు. ఈ సందేశాన్ని వింటున్న వారిలో విడాకులు తీసుకున్నవారు, అటువంటి ఆలోచన కలిగి ఉన్నవారు చాలామంది ఉండి ఉండవచ్చు. విడాకులకు మూలము ఎల్లప్పుడూ పాపమేనని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ప్రభువు ఒక క్రొత్త విషయాన్ని చెప్పబోతున్నాడు.
మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకొనివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకొనివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వ్యభిచారం వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది మరియు విడాకులకు ఒక ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఎవరైనా ఇలా అనవచ్చు, అయ్యో పాపం, ఫలాని క్రైస్తవ స్త్రీ ఒక తాగుబోతును పెళ్లి చేసుకుంది, లేదా ఒక మంచి క్రైస్తవ పురుషుడు ఫలాని దైవభక్తి లేని స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, మరి దాని సంగతి ఏంటి అని. అయితే విశ్వాసులు ఇతర కారణాల వల్ల విడిపోవచ్చు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒకటే. వ్యభిచారం అనే ఒకే ఒక కారణం మీద మాత్రమే విడాకులు అనుమతించబడ్డాయి. నిర్దోషి అయిన భాగస్వామి పునర్వివాహము చేసుకోవడానికి వీలు కల్పించే ఉద్దేశంతో విడాకులు మంజూరు చేయబడ్డాయి. ఈ నియమము విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది. దేవుడు అవిశ్వాసుల జీవితాలను నియంత్రించడం లేదు, కానీ మొదట వారిని సిలువ సందేశానికి కట్టుబడి ఉండేలా చేస్తున్నాడు. అవిశ్వాసి క్రీస్తు వద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అతడు వివాహితుడైనా, విడాకులు తీసుకున్నవాడైనా, లేదా ఒంటరి వాడైనా అతడు నశించిపోయే స్థితిలో ఉంటున్నాడు. అతడు క్రీస్తును అంగీకరించే వరకు దానివల్ల ఎలాంటి తేడా ఉండదు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, విశ్వాసుల విషయంలో ఆయన విడాకులకు ఒకే ఒక కారణాన్ని పేర్కొన్నాడు, అదే వ్యభిచారం. ఇప్పుడు ఒక విశ్వాసి యొక్క జీవిత భాగస్వామి వేరే ఏదైనా కారణంపై విడాకులు తీసుకున్నారని అనుకుందాం. మరి ఇందులో ఏ తప్పు లేని పక్షం పరిస్థితి ఏమిటి? ఒకవేళ అక్కడ వ్యభిచారం జరిగి ఉంటే సరే, అయితే ఏ తప్పు లేని ఆ వ్యక్తికి తిరిగి వివాహం చేసుకునే అనుమతి ఉంటుంది. ఈ నిర్దిష్టమైన సందర్భానికి సంబంధించి ఉన్న పూర్తి ఉద్దేశము ఇదేనని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయము గమనిద్దాం. 10వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. శిష్యులు ఇలా అంటున్నారు, అయితే అలాగైతే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోవడం మంచిదని. నిజమే, అలా చేయడం వల్ల మీరు ఎన్నో చిక్కులను తప్పించుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. 11వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. ఇది ఎంతో ముఖ్యమైన విషయం. తర్వాతి వచనంలో మన ప్రభువు ఒక గొప్ప సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఇప్పటికీ రోమన్ క్యాథలిక్ చర్చి ఈ సమస్యతో సతమతం అవుతూనే ఉంది. 12వ వచనాన్ని మనం గమనిద్దాం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు. వివాహం చేసుకోవాల్సిన అవసరం లేని పురుషులు, స్త్రీలు కొందరు ఉంటున్నారు. వారు ఒంటరిగానే చాలా చక్కగా జీవించగలరు. అయితే ఈ పద్ధతి అందరికీ సరిపడదు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. కొన్ని చర్చిలు, కొన్ని నిర్దిష్ట స్థానాల్లో ఉన్నవారు వివాహము చేసుకోకూడదని ఒక నియమాన్ని విధించాయి. అలా చేసే హక్కు వారికి లేదు. ఇక పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులనుగా చేసుకొనిన నపుంసకులను కలరు. మిషనరీ సేవ నిమిత్తము వేరే ప్రాంతానికి వెళ్ళిన చాలామంది ఉంటున్నారు. కొన్నిసార్లు వారికి వివాహం జరిగే అవకాశాలు ఉండవు. అటువంటి వారు దేవుని సేవ కొరకు ఆ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండి ఆ నిర్ణయాన్ని స్వచ్ఛందంగా తీసుకున్నారు. మీలో ఎవరైనా ఇలా అడగవచ్చు, బోధకుడు వివాహం చేసుకోవచ్చా లేదా? నేను మీతో ఒకటి చెప్పనా, ఆ నిర్ణయము పూర్తిగా ఆయా వ్యక్తులకే వదిలివేయబడిందని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఆ నిర్ణయాన్ని మనమే స్వయంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంటున్నది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుండి 15 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా,
యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఈలాటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయెను. శిశు దశలోనే మరణించే పిల్లల రక్షణకు ఈ లేఖన భాగము ఒక బలమైన ఆధారంగా నిలుస్తుంది. బైబిల్ ఆధారంగా యేసును ఒక చిన్న బిడ్డకు పరిచయం చేస్తే ఏ బిడ్డ కూడా ఆయనను తిరస్కరించదన్నది ఒక వాస్తవం. మనము వారికి సువార్త సందేశాన్ని అందించడానికి గల కారణాల్లో ఇది ఒకటి. కొందరు ఇలా అనవచ్చు, ఒక నిమిషం ఆగండి, అయితే మనము వారిని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చేరుకుంటే అందరూ రక్షింపబడవచ్చు కదా. ఇది నిజం కాదు. ఎందుకంటే వారు బాధ్యత వహించే వయసుకు ఆలస్యంగా వస్తారు. పిల్లల హృదయాల్లోకి సువార్తను చేర్చడానికి ప్రయత్నించడానికి గల కారణం ఏమిటంటే వారు బాధ్యత వహించవలసిన వయసుకు వచ్చినప్పుడు క్రీస్తును వారు తప్పకుండా అంగీకరించాలి. దీనిని కొనసాగించడము చాలా ముఖ్యం. ఈ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించడం చాలా ముఖ్యం. మీ బిడ్డ 3 నుండి 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే వారు ఒక నిర్ణయం తీసుకున్నారని మీరు నిశ్చింతంగా ఉండిపోవద్దు. వారు నిజంగా ప్రభువును తన రక్షకునిగా విశ్వసించారా లేదా అని నిర్ధారించుకోవాలి. ఆ బాధ్యత వహించగలిగే వయసు పిల్లలకు ఎప్పుడు వస్తుంది అని మీరు అడగవచ్చు. అది నాకు తెలియదు. మన పిల్లలకు సువార్తను అందించడం ముఖ్యమని మాత్రమే నాకు తెలుసు. అనవసరంగా దీని గురించి వాదించుకోవడం కంటే మనము మన పిల్లలకు సువార్తను అందిద్దాం. ఆ తర్వాత వారు క్రీస్తును విశ్వసించేలా చేయడానికి మన శక్తి మీద ప్రయాసపడదాం. ప్రియులారా, మన ప్రభువు విడాకుల సమస్య గురించి మాట్లాడిన వెంటనే పిల్లల గురించి మాట్లాడడం చాలా ఆసక్తికరమైన విషయం. ఏ విడాకుల విషయంలోనైనా పిల్లలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఒకసారి ఒక స్త్రీ తన కాపరి యొద్దకు వచ్చి, నా భర్తను నేను ఇకపై ప్రేమించడం లేదు, ప్రేమ లేనప్పుడు బంధం కూడా ఉండదు గనక నేను అతనికి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ సేవకుడు ఆ స్త్రీతో, నీవు నీ భర్తను ప్రేమించడం లేదని చెబుతున్నావు, అయితే నీ పిల్లలను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు ఆమె, తప్పకుండా ప్రేమిస్తున్నాను, కానీ దీనికి సంబంధం ఏమిటి అని అన్నది. సంబంధం ఉందని ఆ సేవకుడు ఆమెకు తెలియజేసి, నీవు నీ పిల్లలను ప్రేమిస్తున్నట్లయితే సాధ్యమైనంత కాలము నీవు నీ భర్తతోనే కలిసి ఉండాలి అని ఒప్పించాడు. నా ప్రియమిత్రమా, చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వండి అని మన ప్రభు చెప్పిన వాక్యము ఏ జంటనైనా, ముఖ్యంగా క్రైస్తవ జంటను తమ వైవాహిక బంధాన్ని కాపాడుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేసేలా ప్రేరేపించాలి. నేడు చట్టపరమైన చిక్కుల్లో పడే పిల్లలు మరియు యువకుల్లో అత్యధిక శాతం మంది విచ్ఛిన్నమైన కుటుంబాల నుండే వస్తున్నారు. విడాకుల విషయాన్ని, చిన్నపిల్లల పట్ల తనకు గల ప్రేమపూర్వక శ్రద్ధను యేసు ఒకదానితో ఒకటి ముడిపెట్టడం చాలా విశేషమైన విషయం. ఇక ధనవంతుడైన ఒక యువ అధికారిని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16, 17 వచనాలను మనం గమనిద్దాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా. ప్రియులారా, ఈ యువకుడు ప్రభువైన యేసును ఏ విధంగా సంప్రదించాడో గమనించండి. అతడు ఆయనను సద్బోధకుడా, మంచివాడా అని సంబోధించాడు. ఆయన మంచివాడని, మంచి కార్యాన్ని చేస్తాడని అంగీకరించడానికి ఈ యువకుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు అడిగాడు, నన్ను సద్బోధకుడా అని ఎందుకు పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సద్బోధకుడు కాడు అని ఆయన అన్నప్పుడు ఆయన పరోక్షంగా ఇలా చెబుతున్నాడు, నేను మంచివాడినని, మంచి కార్యాన్ని చేసేవాడిగా నీవు గుర్తిస్తున్నావంటే దానికి కారణము నేను దేవుని కాబట్టి. ఆ యువకుడు ఆయనను క్రీస్తుగా, దేవుని కుమారునిగా అంగీకరించేలా ఆ యువకుని ఆలోచన విధానాన్ని ఇక్కడ మలుస్తున్నాడు. ఆ విధంగా ఒక వ్యక్తి తన తోటి మానవునితో కలిగి ఉండాల్సిన సంబంధానికి సంబంధించిన ఆజ్ఞలను ఆ యువకుడి జీవితంపై ప్రకాశింపజేశాడు. ఇక 19వ అధ్యాయము 18 నుండి 20 వచనాలను గమనిద్దాం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు,
దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ప్రియులారా, ఈ ఆజ్ఞలను తాను పాటించానని ఆ యువకుడు చెప్పగలిగాడు. అయినప్పటికీ తన జీవితంలో ఏదో ఒక కొరత ఉందని అతడు గుర్తించాడు. మన ప్రభువు అతనికి బోధించిన ఆజ్ఞలు 10 ఆజ్ఞల సమూహంలో ఒక వ్యక్తి తన తోటి మానవునితో కలిగి ఉండాల్సిన సంబంధానికి సంబంధించిన చివరి విభాగాన్ని సూచిస్తున్నాయి. ఆ 10 ఆజ్ఞల్లో మొదటివి మానవుడు దేవునితో కలిగి ఉండాల్సిన సంబంధానికి సంబంధించినవి. మన ప్రభువు ఆ ఆజ్ఞలను ఇక్కడ ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆ యువకుడి ఆలోచన విధానాన్ని ఒక క్రమంలో నడిపించడమే ఆయన ఉద్దేశం. అయితే ఇప్పుడు ఆ ప్రభువు ఆ యువకుడి ఆలోచనలను దేవునితో అతనికి ఉండాల్సిన సంబంధం వైపు మళ్ళిస్తున్నాడు. ఇక 21వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల అంటే సంపూర్ణుడవై ఉండాలనుకుంటే అని అర్థం. యేసును వెంబడించడం ద్వారా దేవునితో మనిషికి ఉండాల్సిన సంబంధానికి సంబంధించిన మొదటి ఆజ్ఞలను తాను పాటించడం లేదని ఆ వ్యక్తి గ్రహించేవాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసు శిలువ వైపు ప్రయాణిస్తున్నాడు. ఒకవేళ ఈ వ్యక్తి గనుక యేసును వెంబడించి ఉంటే ఆ ప్రయాణము శిలువ వరకు సాగేది. అయితే ఏదో ఒకటి అతన్ని ప్రభువును వెంబడించకుండా అడ్డుకుంటుంది. అతని సంపదలే అతనికి అడ్డుబండగా మారాయి. ఇక 22వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఇక్కడ అతని డబ్బే అతన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి దూరం చేస్తుంది. మన కాలంలో ప్రజలను ప్రభు అయిన యేసు నుండి దూరం చేస్తున్నవి అనేకం ఉంటున్నాయి. సంపద, డబ్బు అనేది వాటిలో ఒకటి మాత్రమే. ఇంకా లెక్కలేనని ఇతర విషయాలు ఉంటున్నాయి. నిజానికి సంఘ సభ్యత్వం అనేది చాలామందిని క్రీస్తు నుండి దూరం చేస్తుంది. ఎందుకంటే అది వారి పాపాలను ఎదుర్కోకుండా వారిని ఒక చట్రంలో బంధిస్తుంది. వారు ఆచారాలను పూర్తి చేయడం వల్లనో లేదా తమ పాపాలను ఒప్పుకోవడం వల్లనో సురక్షితంగా ఉన్నామని భావిస్తారు. అయినప్పటికీ వారు భూమిపై ఉన్న చీకటిలో ఉన్నటువంటి అన్యజనుల వలనే మార్పు చెందని వారిగా ఉండవచ్చు. ప్రియులారా, ఈనాడు మనల్ని క్రీస్తు నుండి, ఆయన మార్గం నుండి వేరు చేస్తున్నది ఏదైనా ఉందా? ఈ యువకుడి విషయంలో మాత్రము అది సంపదయే అతన్ని క్రీస్తుకు దూరం చేసింది. ఇక 23వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన కాలంలో కూడా ఇది ఇప్పటికీ నిజమే అని చెప్పవచ్చు. ఎక్కువ మంది ధనవంతులు కానీ, గొప్ప వంశాలకు చెందినవారు కానీ, భూమిపై ఉన్న ప్రముఖులు కానీ చెప్పుకోదగిన క్రైస్తవ విశ్వాసులుగా ఉండరు. ఇక 24వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. మన ప్రభువు కొన్నిసార్లు ఉపయోగించిన హాస్యాన్ని చాలామంది గ్రహించలేరు. ఈ వాక్య భాగము దానికి చక్కటి ఉదాహరణ. యెరూషలేంలో సూది బెజ్జం అని పిలువబడే ఒక ద్వారం ఉండేదని, దాని గుండా వెళ్ళడానికి ఒంటె మోకరిల్లవలసి వచ్చేదని, అందువల్ల పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనిషి వినయవంతుడు కావాలని ప్రభువు చెప్తున్నాడని కొందరు చెప్పే హాస్యాస్పదమైన భావాన్నే నమ్ముతారు. అయితే అది అసలు విషయాన్ని ప్రక్కన పెడుతుంది. మన ప్రభువు ఒక నిజమైన ఒంటె గురించి మరియు రంధ్రం ఉన్న ఒక నిజమైన సూది గురించి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఒక చాలా స్పష్టమైన ప్రశ్న అడుగుతాను. ఒక నిజమైన ఒంటె, ఒక నిజమైన సూది రంధ్రం గుండా వెళ్ళడం సాధ్యమేనా? సమాధానం నీకు తెలుసని నేను అనుకుంటున్నాను. అది వెళ్ళలేదు, అది అసాధ్యం. కానీ దేవుడు ఒక ఒంటెను సూది రంధ్రం గుండా పంపడం సాధ్యమా? అయితే దేవుడు ఆ పని చేయడు, కానీ ఆయన అలా చేయగలడు. మరియు దేవుడు మాత్రమే మనిషిని పునరుజ్జీవింపజేయగలడు.
మన ప్రభువు ఇక్కడ చెబుతున్న విషయం అదే. ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం సులభం. నేటి కాలంలో చాలామంది తాము ఎవరనే దాని వల్లనో లేదా తమకున్న సంపద వల్లనో రక్షించబడతామని భావిస్తుంటారు. అయితే మీరు ఒక పాపి అని, దేవుని దృష్టిలో ఒక భిక్షగాడివి అని, మీ రక్షణ నిమిత్తము దేవునికి సమర్పించడానికి మీ వద్ద ఏమీ లేదని మీరు గ్రహించినప్పుడే మీరు నిజంగా రక్షించబడతారు. ఒక వ్యక్తి తన రక్షణ కోసము తానే ఏదైనా చేయగలనని లేదా దేవునికి ఏదైనా చెల్లించగలనని భావిస్తున్నంత కాలము ఒక సూది రంధ్రం గుండా ఒంటె దూరి వెళ్ళడము ఎంత అసాధ్యమో ఆ వ్యక్తి రక్షించబడడం కూడా అంతే అసాధ్యం. ఇక 25వ వచనాన్ని మనం గమనిద్దాం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఇక్కడ యేసు ఇచ్చిన జవాబును గమనించండి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఇదే దీనికి సరైన వివరణ. ఏ వ్యక్తి విషయమైనా సరే, నీవు ఎవరైనప్పటికీ దేవునికి సమర్పించడానికి నీ వద్ద ఏమీ లేదని గ్రహించి ఖాళీ చేతులతో ఒక భిక్షగాడిలా ఆయన సన్నిధికి వస్తే నీవు రక్షణకు అర్హుడవు అవుతావు. నీవు ఆ విధంగా ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు. దేవునికి సమస్తము సాధ్యమే. అటు కృప దేవుడు నీకు ఇప్పుడే దయచేయనుగాక. దైవాశీస్సులు. సూది బెజ్జంలో ఒంటె దూరుట అను మాట దేనిని సూచిస్తుంది? సూది బెజ్జంలో ఒంటె దూరుట అను మాట దేనిని సూచిస్తుంది? 1. మనుషులకు అసాధ్యమైన రక్షణ. 2. యెరూషలేములోని ఒక ద్వారం. 3. ధనవంతులు చేసే గొప్ప ప్రయాణం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో సూటిగా మాట్లాడి ఉన్నాడని తలస్తున్నాం. ఇందలి సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించేవిగా ఉన్నాయని మరియు వాటిని మీ దైనందిన జీవితాలకు అన్వయించుకుంటున్నారని నమ్ముచున్నాం. ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.